హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కోసం నేనైతే కొంత మెటీరియల్ అయితే తీసుకోవడం జరిగిందండి. అది మీకు చూపించాలి అనుకుంటున్నానండి. అయితే మనం ముందుగా మెటీరియల్ తీసుకునే ముందు మనం ఏ డిజైన్ అయితే ఎంచుకున్నామో, ఏ డిజైన్ అయితే కావాలో ముందుగా ఆ డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. దానికోసం అయితే నేనైతే ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసరికి హ్యాండ్ వర్క్ అండి ఇది. అలాగే నెక్ డిజైన్ కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే బ్యాక్ నెక్ అండి ఇది. ముందుగా మనము ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు ముందుగా మెటీరియల్ తీసుకోవాలి అనుకుంటే దానికి ముందు మనం వర్క్ సెలెక్ట్ చేసుకొని ఆ మెటీరియల్ ఆ వర్క్ అనేది వాళ్ళకి చూపించినట్లయితే దానికి తగ్గట్టుగా మెటీరియల్ అనేది మనకి ఇస్తారండి. అయితే ఈ వర్క్ వచ్చేసరికి మనకి 600 700 ఇలా పడుతుందండి మెటీరియల్కి. చూడండి, దగ్గరగా చూడండి. మనకి ఇవన్నీ కూడా అంటే కొద్దిగా మంచి మెటీరియల్స్ తీసుకున్నట్లయితే, క్వాలిటీ మెటీరియల్స్ తీసుకున్నట్లయితే మాత్రం ఆ కాస్ట్ పడుతుందండి. లేదు తక్కువలోనే పర్వాలేదు, అలా ఉన్నా పర్వాలేదు అంటే ఒక 500 కల్లా వచ్చేస్తుందండి మెటీరియల్ అయితే. చూడండి, దానికోసమైతే నేను తీసుకున్న మెటీరియల్స్ చూడండి. ఇవైతే మగ్గం నీడిల్స్ అండి ఇవి. ఈ నీడిల్స్ నెంబర్ అయితే 14 అండి ఇది. కానీ మనం స్టార్టింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇక్కడ రౌండ్ షేప్లో ఉంటాయండి. అటువంటి నీడిల్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి కొద్దిగా ఆ నీడిల్ అనేది షార్ప్గా ఉండి బాగా సూది అనేది బాగా తిరగడానికి, దారం రావడానికి గట్రా చాలా బాగుంటుందండి. మామూలుగా ఇటువంటి నీడిల్స్ తీసుకున్నట్లయితే అలా పలకగా ఉంది కదా, అక్కడ మనం థ్రెడ్ని మాత్రం బాగా చుట్టుకోవాలి, రౌండ్గా వచ్చేటట్లు. అలా చుట్టుకున్నట్లయితేనే మన హ్యాండ్ అనేది బాగా తిప్పడానికి అవుతుందండి. అలాగే నా వర్క్ నేను చేసుకున్నాను అన్నాను కదండి. దానికోసం అయితే మాత్రం ఫస్ట్గా మనం బ్లౌజ్ మీద డ్రాయింగ్ గీసుకోవడం కోసం అయితే వైట్ కలర్ పెన్సిల్ అయితే దొరుకుతుందండి. వైట్ కలర్ పెన్సిల్ని మనం తీసుకోవాలండి. అలాగే మెజర్మెంట్స్ కోసం అయితే స్కేలు, టేపు ఇవన్నీ కూడా ఉండాలండి. అలాగే మనం బీడ్స్ని ఒక్కో దగ్గర అంటించవలసి వస్తుంది కదా, అలా అంటించుకోవడానికి గమ్ బాటిల్ కూడా ఉండాలి. అది ఈ గమ్ అయితే మాత్రం చాలా బాగా అంటుతుందండి. వేరే గమ్ బాటిల్స్ ఉంటాయి కానీ అవి అంత బాగా అవ్వవు, కానీ ఇదైతే చాలా బాగుందండి. ఇదైతే సిల్క్ థ్రెడ్స్ అండి. థ్రెడ్స్ మనము బీడ్స్ ఎక్కించుకోవడానికి అయితే మాత్రం కాటన్ థ్రెడ్డే అవసరం పడుతుందండి. ఫ్లవర్ వర్క్ ఏదైనా అయితే మాత్రం వీటితో చేసుకుంటామండి. అలాగే ఇది వచ్చేసరికి కటర్ అండి. మనకి థ్రెడ్స్ అవి కటింగ్ చేసుకోవడానికి వాటికి స్మూత్గా కట్ అవుతుందండి. బాగుంటుంది ఈ కటర్ అయితే. అలాగే ఇదైతే సిజర్ కూడా తీసుకోవాలండి, మనకు అవసరం పడుతుంది మధ్యలో. అలాగే దానికోసం అయితే నేను తీసుకున్న మెటీరియల్స్ చూపిస్తాను చూడండి. ఇవండి బీడ్స్ అండి ఇవి. ఈ పూసలు అనేవి లైటింగ్ ఇక్కడ సరిగా లేక మీకు డల్గా కనిపిస్తుంది, కానీ బాగానే షైనింగ్ అది బాగానే ఉంటుందండి. అవి ఇవైతే కొద్దిగా వీటి మీద కొద్దిగా పెద్ద సైజు పూసలండి అవి. వీటిని షుగర్ బీడ్స్ అని అంటారండి. ఇవి గ్రామ్స్ చొప్పున ఇస్తారండి. అంటే 10 గ్రామ్స్ ఇలా మనం తీసుకోవాలండి. ఇలా వస్తాయి. వీటికి సూదులు కూడా వేరేగా ఉంటాయండి. షుగర్ బీడ్స్ ఎక్కించుకోవడానికి చాలా చిన్న సూదులు పడతాయండి. అలాగే ఇవి చైన్స్ కూడా చైన్స్ చూడండి, చైన్స్లో కూడా స్టోన్ చైన్ ఉంటుంది, అలాగే పూస చైన్ కూడా ఉంటుందండి. వైట్ పూస అది వస్తుంది అవి. అలాగే ఇవైతే పింక్ కలర్ స్టోన్స్ నేను తీసుకున్నానండి, ఎందుకంటే నా శారీ వచ్చేసరికి పింక్ కలరు, అలాగే బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద వేసుకోవాలి అంటే పింక్ కలరు తీసుకున్నానండి. అలాగే ఈ స్టోన్స్ వచ్చేసరికి ఇవైతే డజన్ చొప్పున ఇస్తారండి, గ్రామ్స్ కాదు. డజను వచ్చేసరికి నాకు 30 రూపీస్ పడిందండి ఇవైతే. మనం ఎక్కువ డజన్లు తీసుకున్నట్లయితే 25కి ఇలా ఇస్తాడు. ఇవి చూడండి, ఇవైతే స్టోన్ చైన్ అండి. స్టోన్స్ వస్తాయి కదా, వైట్ స్టోన్. ఈ వైట్ స్టోన్ చైన్ మంచిదండి. గోల్డ్ అనుకోండి కొద్దిగా అంటే షేడ్ అయినట్లు అలా అయిపోతూ ఉంటుందండి. ఇదైతే వైట్ పూస అండి. వైట్ పూసతో చైన్ అండి ఇది.
ఇక్కడ నాదైతే క్లారిటీగా మీకు కనిపిస్తుందో లేదో తెలీదు గానీ, ఇవైతే చూడ్డానికైతే చాలా నీట్‌గా ఉంటాయండి ఇవి. అవి తీసుకున్నానండి. అలాగే ఇవైతే వేరే బ్లౌజ్ కోసమని నేను తీసుకున్నానండి. ఇది రౌండ్ స్టోన్స్ అండి. గోల్డ్ కలర్ అవి. ఇవైతే ఐ షేప్ అండి. ఇవి కూడా గోల్డ్ కలరే. ఐ షేప్ స్టోన్స్ ఇవి. వేరే బ్లౌజ్ కోసం అవి తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మంచి మంచి నెక్ డిజైన్స్ కూడా పెడుతూ ఉంటాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ.